హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాధారణంగా మేధావులు ముందు జరగబోయే ప్రమాదాన్ని లేదా విపత్తులను ముందుగానే ఊహిస్తుంటారు. అటువంటి సందర్భం ఒకటి మనకి జరిగింది. ఏంటంటే మాధవ్ గాడ్గిల్ గారు 2011 అక్టోబర్ 31నే ఈరోజు వాయనాడులో జరిగినటువంటి ప్రమాదాన్ని, అలాంటి ప్రమాదాలను మరికొన్నింటిని ఊహించి ముందస్తుగానే ఆయన ప్రమాద హెచ్చరిక చేయడం అనేది జరిగింది. 2011 ఆగస్టు 31వ తేదీన ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో భవిష్యత్ కాలంలో జరగబోయేటటువంటి ప్రమాదాన్ని ముందస్తుగానే ఊహించి ఆయన హెచ్చరిక కూడా చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలకి కారణాలు కూడా ఆయన వివరించడం జరిగింది. ఇలాగే కొనసాగిలో ఉంటే భవిష్యత్తులో మన కళ్ళ ముందే చాలా పెద్ద పెద్ద విపత్తులు చూడబోతున్నామని కూడా ఆయన హెచ్చరించడం అనేది అప్పుడు జరిగింది. దాని మీద ఒక ఆర్టికల్ కూడా, ఒక పత్రికలో దాని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అది చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. పశ్చిమ కనుమల్లో రాతి తవ్వకాలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ క్వారీయింగ్కు కొండ చర్యలు విరిగిపడేందుకు మధ్య దగ్గర సంబంధాలున్నాయని తెలిసినా పట్టించుకోకపోవడమే జూలై 30న కేరళలోని వాయనాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమైంది. భారీ వర్షాల కారణంగానే వాయనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయని, ఓళ్లకు ఓళ్లు తుడుచుకు పెట్టుకుపోయి 350 పైగా ప్రాణాలు పోయాయని ప్రభుత్వం నమ్మబలకవచ్చు. కానీ టూరిస్టు రికార్డుల కోసం నేలను చదును చేయడం, సరస్సులను నేలమట్టం చేస్తూ లాటరైట్ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారితీసి అసలు కారణాలు అనడంలో సందేహం అవసరం లేదు. అయితే ఒక్క విషయం, భారీ వర్షాలకు కూడా లాటరైట్ రాయి తవ్వకాలే కారణమయ్యాయా? అవుననే చెప్పాలి. ఎందుకంటే భారత్లో భవన నిర్మాణం, గనులు, రాతి తవ్వకాలు, రోబో శాండ్ కోసం రాయిని పొడిలా మార్చడం వంటి అన్నింటి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఏరోసాల్స్ అంటే దుమ్ము, ధూళిల కారణంగా గాలిలోకి చేరే అతి సూక్ష్మ కణాలు ఏరోసాల్స్ అంటే గాలిలోకి చేరుతున్నాయి. వాహన కాలుష్యం, థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు వాడకం కూడా ఈ ఏరోసాల్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. గాలిలోని నీటి ఆవిరికి ఈ ఏరోసాల్స్ తోడైనప్పుడు ఆవిరి ఘనీభవించడం మొదలవుతుంది. అది కాస్త ముందు చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఒకదానితో ఒకటి చేరడం ద్వారా నీటి బిందువుల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా అతి తక్కువ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. అందుకే 6 గంటల సమయం జల్లుగా కురవాల్సిన వాన కాస్త అరగంటలోనే కుమ్మరించిపోతుంది. పశ్చిమ కనుమలకు సంబంధించినంత వరకు కొంకణ్ ప్రాంతం చాలా కీలకమైనది. మహారాష్ట్రలోని ఈ ప్రాంతంతో పాటు పక్కనే ఉండే దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ 2021 జూన్ 22న అతి తక్కువ కాలంలోనే అతి భారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారు కూడా అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ వాన కురవడం గతంలో ఎప్పుడూ లేదని చెబుతారు. అదే ఏడాది అక్టోబర్లో కేరళ ప్రాంతంలో విలయం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో 2018 ఆగస్టులో కురిసిన అతి భారీ వర్షాలు, తద్వారా ఏర్పడ్డ వరద పరిస్థితి 100 ఏళ్ల రికార్డుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ వరదల్లో దాదాపు 483 మంది ప్రాణాలు కోల్పోగా 140 మంది పైగా కనిపించకుండా పోయారు. కేరళలోని చాలక్కుడిలోని ప్రఖ్యాత రివర్ రీసెర్చ్ సెంటర్ 2018 నాటి వరదలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. చాలక్కుడి నదీ బేసిన్లో చాలా రిజర్వాయర్లు ఉండగా 2018లో మే నెలలోనే క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి మంచి వర్షాలు కురిశాయి. జూన్, జూలైలలో 1-2 భారీ వర్షాలు నమోదయ్యాయి. ఋతుపవనాలు ఇంకా చురుగ్గా ఉండగానే డ్యాములన్నీ వేగంగా నిండిపోవడం మొదలైంది. ఈ తరుణంలో మరిన్ని వర్షాలు కురిస్తే వరదలు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో జూలై 17 నుంచే రివర్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు చాలక్కుడి రివర్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు వరదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు విఫలయత్నం చేశారు. డ్యాములలోని నీరు దశల వారీగా నిదానంగా వదలాలని, తద్వారా వరద ముప్పును కొంత వరకు తగ్గించవచ్చునని వీరు సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఒకవేళ ఈ సూచనలు పాటించి ఉంటే
డ్యాం గరిష్ట మట్టాన్ని చేరకుండా 2 మీటర్ల మేర తక్కువ స్థాయిలోనే నీటిని నిలుపుకునేవారు. తద్వారా ప్రమాద తీవ్రత తగ్గేది. భారీ వర్షాల్లోనూ క్వారీ తవ్వకాలు. 3 ఏళ్ల క్రితం కొంకణ ప్రాంతంలోనే ప్రస్తుతం వాయనాడులో చోటు చేసుకున్నట్లు కొండ చర్యలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు, రహదారి నిర్మాణం కోసం అడవులు నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతున్న విషయం ప్రస్తావనార్హం. 2021 జూన్ జూలైలో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదు కాగా, అక్టోబర్ 16న కేరళలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఇదే తరహాలో విపత్తు సంభవించింది. మహారాష్ట్ర మాదిరిగానే కేరళలోనూ రాతి క్వారీల తవ్వకం వంటివే విపత్తులకు కారణమయ్యాయి. కేరళలోని ప్రోపల్లి, కొట్టాయంలోని కూటిక్కల్ బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడ దాదాపు 10 ఏళ్లుగా రాతి క్వారీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిలిపివేతకు పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. అయినా క్వారీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 16న కూటిక్కల్లో కొండ చర్యలు విరిగిపడే సమయంలోనూ రాతి క్వారీలు పనిచేస్తూనే ఉన్నాయి. విపత్తు సంభవించినప్పుడు క్వారీలు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అధికారిక సమాచారంలో కేవలం 3 రాతి క్వారీలు పేర్లు ఉన్నప్పటికీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కనీసం 17 క్వారీలు గుర్తించారు. కేరళ మొత్తం మీద ప్రస్తుతం దాదాపు 6,000 వరకు క్వారీలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. 2018 వరదల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 223 రాతి క్వారీలకు అనుమతినివ్వడం గమనార్హం. కూటిక్కల్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని కొడనాడ్ రాతి క్వారీల సమస్యను అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. 2008లో కడనాడ్ పంచాయతీ అధ్యక్షుడు ముజు పుతనికందం బయోడైవర్సిటీ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీలోని 13 వార్డులకు చెందిన నిపుణులు, కార్యకర్తలు ఈ కమిటీ కార్యకలాపాలను నిర్వహించేవారు. రైతులు, సభ్యులందరి నుంచి సమాచారం సేకరించి మజు పుతనికందం బృందం పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఒకదాన్ని సిద్ధం చేసింది. జీవ వైవిధ్య భరితమైన పెరుంకల్లు ప్రాంతంలో రాతి క్వారీయింగ్ సరికాదని గుర్తించిన ఒక కమిటీ క్వారీయింగ్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. కేరళ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. 2012లో కేరళ హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి క్వారీ నిలిపివేత నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఈ విషయంలో కొన్ని దుష్ట శక్తుల ప్రవేశం వెంటనే జరిగిపోయింది. కడనాడు ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించిందని, దాంతో రైతులు, ప్రజలు అటవీ అధికారుల పెత్తనంలో బతకాల్సి వస్తుందని తప్పుడు ఆరోపణలు వ్యాప్తిలోకి తెచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే అటవీ శాఖ కూడా ఈ దుష్ట శక్తులతో కొమ్మక్కైపోవడం, పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి వీరు ప్రజలను వేధించడం కూడా వాస్తవమే. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కడనాడు పంచాయతీ రాతి క్వారీల తవ్వకాలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం కాస్త నిర్వీర్యమైపోయింది. పంచాయతీ తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే సరైన దిశలో వేసిన ఈ తొలి అడుగు మరిన్ని ముందడుగులకు ప్రారంభం కావాలని ఆశిద్దాం. వ్యాసకర్త, పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్ వ్యవస్థాపకులు మాధవ్ గాడ్గిల్. చూసారా ఫ్రెండ్స్, 2011లోనే మాధవ్ గాడ్గిల్ గారు ముందస్తుగా ఊహించి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏమనంటే మాట్లాడితే భారీ వర్షాల కారణంగా ఇలా జరుగుతున్నాయి అని చెప్తున్నారు తప్ప భారీ వర్షాల కారణాలు ఏంటి, ఒకవేళ భారీ వర్షం పడినా కూడా కొండ చర్యలు విరిగిపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎందుకు విరిగిపడిపడుతున్నాయి అనే విషయాల మీద దృష్టి పెట్టకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఉంటున్నారు తప్ప ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా తప్పుడు మార్గాల్లో నడవడం వల్ల తిరిగి అవి ప్రజలనే కొంపల ముంచే పరిస్థితి తీసుకొస్తున్నాయి. కాబట్టి పర్యావరణాన్ని ఎప్పుడు కూడా మనం పరిరక్షించుకోవాలి. ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుంది. లేదంటే ఆ ప్రకృతి ప్రకోపించి మనల్ని సర్వనాశనం చేసే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ప్రకృతిని మనం ధైర్యంగా భావించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.